ఎవరిని మాట్లాడమని చెప్పండి. అది నాతోనే సరిగ్గా మాట్లాడదు, నా తరపున మాట్లాడుతుందా? నీ దగ్గర దాచడం ఎందుకు? పెళ్ళయి ఏడాదితో 15 ఏళ్లు పూర్తవుతున్నాయి, ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు. దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట. ఓ అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా? ఏయ్, చాలు, నువ్వు రాను రాను బాగా అల్లరి చేస్తున్నావు. తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు. ఏమీ లేని ఇంట్లో దెయ్యం ఉంది, భూత ఉందని డ్రామాలు ఆడడం స్టాప్ చేయి, లేదంటే నేను హాస్టల్ కి పంపించేస్తాను. ఐడియా. అంతఃపురంలో ఓ ఆత్మ తిరుగుతోందని మనమే పుకారు పుట్టిస్తే సరే. అందరూ వెళ్ళిపోతారు. అంతఃపురాన్నప్పుడు ఈజీగా అమ్మేయచ్చుగా. మరి దెయ్యాన్ని ఎలా రప్పిస్తారు? వాణిక్యం, నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా? ప్లీజ్ నా కోసం నేను చెప్పినప్పుడు దెయ్యం వేషం వేసుకో, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అయ్యయ్యో, కొత్త ప్రాబ్లం వచ్చింది, నువ్వు వెళ్ళిపో, నేను ఇటు వెళ్ళిపోతా. సరే నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే అయ్యా. సూరి లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకో. అలాగే అయ్యా.